బీరకాయ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. బీరకాయ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం గంటను కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ముచ్చట వచ్చేసి ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బీసీ లోన్స్ అని అదే వచ్చింది కదా ఫ్రెండ్స్. అందుకోసం మేము అటు ఇటు తిరగడానికి టైం పట్టింది. అందుకని మేము వీడియోస్ తీయలేకపోయినాము. ఇప్పటి నుంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీరకాయ కూరని ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా. ఇప్పుడు మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా కడాయి పెట్టేసుకొని ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలి. నేనైతే ఒక 3 పావులు నూనె పోసుకుంటున్నా. అంటే ఇంత అంత అని కొలత ఏం లేదు ఫ్రెండ్స్. కొంచెం మనం కూరగాయలను చూసి మనము పోసుకోవాలి నూనె. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు నూనె వేడయ్యాక తగినన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు దినుసులు అంటే మనకు షాపుకి పోతే అన్నీ కలిపినవి ఇవంతా ఇస్తారు. ఇలా తెచ్చుకొని వేసుకోవాలి. పోపు దినుసు వేడైనాక కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు 2 పచ్చిమిర్చి పొడిగా కోసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని తగినంత అల్లం వేసుకోవాలి. ఇలా అల్లం వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తగినంత పసుపు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నూనె, పసుపు, అల్లం ఆ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కూరగాయలు ఉడికిపోయినాయి. ఇప్పుడు తగినంత కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనియాలి కలుపుకొని. ఇలా మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగిన నీళ్ళు పోసుకొని రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకున్న రొట్టెలు, చపాతీలో, రొట్టెలో ఇలా వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకెన్నో మరిన్ని వీడియోలు తీయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇవ్వండి. చూడండి, ఇలా అన్నంలో తింటున్న ఫ్రెండ్స్. నేనైతే నాకు వేడివేడిగా వండగానే ఆకలి అనిపించింది. అందుకే నేను ఎమ్మటే వేసుకొని తినేసిన. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో